తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పరీక్షలు మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయి. నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రంలోకి నో ఎంట్రీ నిబంధనను అధికారులు స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నారు. దీంతో కొంతమంది విద్యార్థులు నిమిషం ఆలస్యంగా వచ్చినా కూడా అధికారులు లోనికి పంపలేదు. దీంతో విద్యార్థులు చేసేదేం లేక వెనుదిరిగి వెళ్లిపోతున్నారు. ఇవాల్టి నుంచి మార్చి 19 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఎగ్జామ్స్ కోసం మొత్తం 1521 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలు రాసే విద్యార్థుల కోసం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఎలాంటి అదనపు పేపర్స్ కి అనుమతి లేదని అధికారులు తెలిపారు. ఇక ఈ పరీక్షలకు సంబంధించిన మరింత సమాచారాన్ని అబిడ్స్ నుంచి మా కరెస్పాండెంట్ కిరణ్ భూపతి అందిస్తారు. కిరణ్, అనుశ్రీ, తెలంగాణలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొత్తం 1521 సెంటర్లలో ఈ పరీక్షలు అనేది నిర్వహిస్తుంది ఇంటర్ బోర్డు. మొత్తం 9,80,856 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరు కాబోతున్నారు. ఇప్పటికే 9 గంటల 1 నిమిషం వరకు కూడా గేట్ను కూడా ఓపెన్ చేసి ఉంచినటువంటి పరిస్థితి. లోపల గేటును కూడా పూర్తిగా మూసేసి పగడ్బందీగా ఈ పరీక్షలన్నింటినీ నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో 27,900 మంది ఏదైతే ఇన్విజిలేటర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 1521 మంది చీఫ్ సూపరింటెండెంట్లతో పాటు 700 మంది ఫ్లయింగ్ స్క్వాడ్లను కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ ఈ పరీక్షలను పగడ్బందీగా నిర్వహిస్తున్నటువంటి ఇంటర్ బోర్డు ఎలాంటి గ్యాడ్జెట్స్ ఏవైతే ఉంటాయో ఎలక్ట్రానిక్ పరికరాలతో పాటు ఎలాంటి అదనపు పేపర్స్ను కూడా లోపలికి అనుమతించట్లేదు. వచ్చినటువంటి విద్యార్థి ఎక్కడి నుంచి వచ్చావు ఇది వచ్చినటువంటి విద్యార్థి కూడా దాదాపు 15 నిమిషాలు ఆలస్యంగా రావడంతో తాను కూడా బయటే వేచి ఉన్నటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది. కొంత ట్రాఫిక్ కారణంగా ఒక 2-3 విద్యార్థులు కూడా ఆలస్యంగా వచ్చినప్పటికీ కూడా ఒక 2-3 నిమిషాల పాటు వాళ్ళకు వెసులుబాటు కల్పించారు. మరో విద్యార్థి కూడా పరీక్ష దాదాపు 15 నిమిషాలు 20 నిమిషాలు అవుతున్నప్పటికీ కూడా తాను వచ్చినటువంటి విద్యార్థి బయటికి వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. 1 నిమిషం నిబంధన కూడా విద్యార్థులకు కొంత ఇబ్బందికరంగానే మారింది. కానీ కొంత హైదరాబాద్లో ట్రాఫిక్ కారణం కూడా రాలేకపోతున్నామని కూడా ఇప్పటికే విద్యార్థులతో కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఈ పరీక్షలన్నింటినీ కూడా ఈ రోజు నుంచి ఫస్ట్ ఇయర్ పరీక్షలు, రేపటి నుంచి సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. వచ్చే నెల 19వ తేదీ వరకు కూడా పరీక్షలన్నింటినీ కూడా నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి నేపథ్యంలో ఒక వారం ముందుగానే ఈ పరీక్షలు అనేది ఇంటర్ బోర్డు నిర్వహిస్తుంది. ఎందుకంటే ఎలక్షన్కు సంబంధించినటువంటి అంశంలో కూడా వాళ్ళు వచ్చేటువంటి ఇబ్బందులు కాకుండా ఉండేందుకు ముందుగానే ఏర్పాట్లు కూడా చేసి ఒక 10 రోజుల ముందు నుంచే ఈ పరీక్షలన్నింటినీ కూడా నిర్వహిస్తున్నారు. ఆ విద్యార్థి కూడా ఏం మాట్లాడలేకపోతున్నటువంటి పరిస్థితి. చివరి టైంలో కూడా తాను రావడంతో విద్యార్థులందరినీ కూడా ఇప్పటికే పంపించినటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత ఎగ్జామ్ ప్యాడ్ కూడా లోపలికి అనుమతించట్లేదు. కేవలం పెన్ను, హాల్ టికెట్తో పాటు ఒక వాటర్ బాటిల్ మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. ఈ రోజు నుంచి అయితే ఇంటర్ పరీక్షలు చాలా ప్రశాంతంగానే కొనసాగుతా ఉన్నాయి. రైట్, థాంక్యూ కిరణ్.